145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం చూద్దాం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సమీపంగా అంటే దగ్గరగా ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు? తనకు మొర్ర పెట్టేవారు అందరికీ. ఐఎమ్ సారీ, టైరో తనకి నిజంగా మొర్ర పెట్టేవారు అందరికీ. ఎవరికి నిజంగా మొర్ర పెట్టేవారు అందరికీనా? కాపులకేనా? అందరికీ మొర్ర పెట్టేవాళ్ళు ఏ కులమైనా సరే, నాలాగా ఫుల్ వైట్ చార్మింగ్ ఉన్నా సరే, లేకపోతే మీలాగా డార్క్ కలర్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మొర్ర పెట్టేవాళ్ళు. మొర్ర పెట్టండి, మీరు ఎవరైనా మొర్ర పెట్టండి, నేను మీకు సమీపంగా వచ్చేస్తాను మీరు మొర్ర పెట్టినప్పుడు. హల్లెలూయా. ఏమండి, మొర్ర పెట్టినప్పుడు సమీపంగా వచ్చే దేవుడు ఈ దేవుడు తప్ప మరి ఎవరున్నారు చెప్పండి? ద్వితీయోపదేశకాండంలో ఆ మాట నాకు ఎంత ఇష్టం, అసలు ఆ మాట ఎంత ఇష్టమో ఒకసారి మీరు చూడండి, మీకు కూడా నచ్చేస్తుంది ఆ మాట. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండినట్లు. మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే మన దేవుని గొప్పతనం ఏంటి? మనం మొర్ర పెట్టినప్పుడెల్లా, ఎంత పొద్దున్నే 3ంటికి మొదలెట్టేసేమంటారా ఎదవా, 10ంటికి మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా, ఎప్పుడు 3ంటికి ఆట్ టైం కుదరదు అనే దేవుడు కాదు. నువ్వు 3ంటికి మొర్రపెట్టు, మధ్యాహ్నం 3ంటికి మొర్రపెట్టు, పొద్దున 10ంటికి మొర్రపెట్టు, రాత్రి 10ంటికి మొర్రపెట్టు. నీకు ఓపిక, నువ్వు ఎప్పుడు మొర్ర పెడితే అప్పుడు. మనం మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా ఆకాశాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేస్తాడంట? మనకు సమీపంగా ఉన్నట్లు. మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో చెప్పండి అసలు. హల్లెలూయా. ఏమని మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడు అలా సమీపంగా వచ్చేస్తాడా? 1 అని చెప్పనా, 2 అని చెప్పనా, 3 అని చెప్పనా, 4 అని చెప్పనా, 10 అని చెప్పనా, 1,00,000 అని చెప్పనా? మొర్ర పెట్టిన వాళ్ళందరికీ సమీపంగా వచ్చేసి వాళ్ళని ఉద్ధరించేసాడని దేవుడు. మీకు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, నాకు భలే ఇష్టం ఇది. ఇద్దరిని తీసుకెళ్ళి కొట్టి తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే, ఒకడేమో పాటలు పాడుతున్నాడు. పాటలు అంటే చాలా లైట్గా తీసుకుంటారు మీరు. పాటలు దాంట్లో చాలా విలువ ఉందండి. పాటలు పాడుతూ ఉంటే దేవుడు దిగొచ్చే సమయం. చాలామంది ప్రార్థన చేస్తుంటేనే దేవుడు దిగొస్తాడు అనుకుంటారు. కాదు, పాటల సమయం కూడా చాలా ప్రాముఖ్యమైన సమయం. అయితే ఈ పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్నే మొర్ర. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళి పనులు చేస్తూ ఉండగా దేవుడు దిగొచ్చేసాడు వాళ్ళ మధ్యకు దిగొచ్చేసాడు. గొప్ప భూకంపం వచ్చేసింది. ఆ భూకంపం వల్ల ఏం జరిగిందో చెప్పనా? కాళ్ళకి చేతులకు వేసిన సంఖ్యలు ఊడిపోయినాయి. ముందు చీకటితో నిండిన గదంతా వెలుగుతో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, మూయబడిన ద్వారాలు దాని అంతటగానే తెరుచుకున్నాయి. అంత మాత్రమే కాదు, ఎక్కడ కొట్టుడు కొట్టి అవమానపరిచారో అక్కడే వారికి ఏం జరిగింది? సన్మానం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే దేవుడు దిగొస్తే. దేవుడు ఎప్పుడు దిగొచ్చాడు? వీళ్ళు ప్రార్థన చేస్తూనే మొర్ర పెడుతుండే. కనుక పిల్లలారా, దేవునికి మొర్ర పెట్టండి. మీకు ఆపద వచ్చిందా మొర్ర పెట్టండి, ఎలాంటి పరిస్థితి వచ్చినా మొర్ర పెట్టండి. అయితే నిజంగా మొర్ర పెట్టే వాళ్ళకి సమీపంగా ఉంటాడు అని ఉందేంటి? నిజంగా మొరబెట్టేవాళ్ళను ఒత్తొత్తగా మొరబెట్టేవాళ్ళు ఉంటారా? చెప్తాను. నిజంగా మొరబెట్టేవాళ్ళు ఒత్తొత్తగా మొరబెట్టేవాళ్ళు ఎవరో చెప్తా. దేవుడితో అవసరం వస్తే తప్ప ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా ఉండదు కొంతమందికి. ఏదో ఆకాశం ఊడి మీద పడితే తప్ప ఇలా ప్రార్థన చేయాలనే మూడు రాదు. మామూలుగా అన్నీ శుభ్రంగా జరిగిపోతున్నాయి అనుకోండి, ఏ కష్టం లేదనుకోండి, ఏ బాధ లేదనుకోండి, ఇలా ప్రార్థనే మర్చిపోతారు జనం. కానీ ఏదో కష్టం రావాలి, ప్రార్థన చేయాలంటే ఏదో కష్టం రావాలి, ఏదో నష్టం రావాలి, ఏదో బాధ రావాలి, ఆపద రావాలి, ఆ టైంలోనే ప్రార్థన చేయాలనే ఆశ వీళ్ళకి కలిగిద్ది. అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండడు ఆయన. మరి ఎవరికి దగ్గరగా ఉంటాడో? నిజంగా మొరబెట్టేవాళ్ళు అంటే ఎవరో చెప్పనా? ప్రతిరోజు దేవుడితో పనున్నా పని లేకపోయినా, కష్టం ఉన్నా కష్టం లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ప్రతిరోజు ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిరోజు దేవునితో గడిపే వాళ్ళు ఉంటారే, వాళ్ళు నిజంగా మొరబెట్టేవాళ్ళు. అఫ్కోర్స్ యేసయ్య కూడా నిజంగా మొరబెట్టే జాబితానే. పొద్దున్నే ఆయన కొండెక్కేసేవాడు అండి ప్రార్థన చేయటానికి, సాయంత్రం అయితే మళ్ళీ కొండెక్కేసేవాడు ప్రార్థన చేయటానికి,
మళ్ళీ రాత్రి ప్రార్థన చేయడానికి తన వాడుకు చెప్పిన ఒలీవల కొండ మీదకి వెళ్ళేవాడు. అంటే రోజుకి 3 సార్లు ఈయన కూడా ప్రార్థన చేసేవాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన, రోజుకు 3 సార్లు చేసే అలవాటు ఉంది. దానియేలు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థించడం, రోజుకు 3 సార్లు స్తుతించే అలవాటు ఉంది. దావీదు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం, ప్రార్థన మొర్ర 2 ఒకటే, ప్రార్థన చేయటం, అలాగే రోజుకి 7 సార్లు స్తుతించడం, ఈ అలవాటు ఉంది దావీదుకి. మీకేమైనా ఇలాంటి అలవాటు ఉందా? ప్రతిరోజునా అప్పుడప్పుడునా? కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నో 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 అప్పుడు కాదు. అప్పుడు ఏంటంటే ఉపవాసాల నుండి రోజంతా ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు. అలా కాదు. రోజు ఓ టైం పెట్టుకొని తినేవాడు ఆరోగ్యంగా ఉంటాడా? 4-5 రోజులు పస్తుండి 6వ రోజున ఒక్కసారి 4-5 రోజులు తినేయాలనుకునేవాడు వాడు ఆరోగ్యంగా ఉంటాడా? ఇలా తినేయాలనుకునేవాడు చచ్చిపోతాడు దెబ్బతో. చచ్చిపోతాడు. ఇక ఆడు తినదంతా కోసి బయట తీయాల్సిందే. ఒక్కసారి ఆలోచిస్తే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే వాళ్ళు నిజంగా మొర్ర పెడితే వాళ్ళకి ఎలా ఉంటాడు? ఆయన సమీపంగా ఉంటాడు.